హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్తే అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఎవరైతే రాష్ట్రంలో మెడికల్ మరియు వికలాంగుల పెన్షన్లకు సంబంధించి వారి యొక్క పెన్షన్ అనేది కొత్త సదరం సర్టిఫికేట్ ఆధారంగా పెన్షన్ అనేది కోల్పోయినటువంటి వాళ్ళు, అదేవిధంగా పెన్షన్ రకము చేంజ్ అయినటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో, సో వారు అప్పీల్ చేసుకొని ఉన్నారు కదా ఈ సెప్టెంబర్ నెలలో. అయితే అప్పీల్ చేసుకున్నటువంటి పెన్షన్లకు సంబంధించి అక్టోబర్ నెలలో పెన్షన్ వస్తుందా రాదా అనేది మీకు ఒక డౌట్ అయితే ఉండవచ్చు. సో ఈ వీడియోని పూర్తిగా చూడండి. మీకు సంబంధించి ప్రభుత్వం నుంచి లేటెస్ట్‌గా ఒక సమాచారం అయితే వచ్చింది. క్లియర్‌గా అయితే చెప్తున్నాను. అన్ని వివరాలు జెన్యూన్‌గా అయితే ఉన్నాయి. తప్పకుండా మీరు పూర్తిగా చూసి లైక్ చేసి మీ మిత్రులకు షేర్ చేయండి. ఎవరైతే పెన్షన్ పోయిందని, అదేవిధంగా పెన్షన్ రకము చేంజ్ అయిందని, ముఖ్యంగా మెడికల్ మరియు వికలాంగుల పెన్షన్‌లకు సంబంధించిన వాళ్ళకైతే ఈ సమాచారం అన్నమాట. సో వారికి షేర్ చేసే ప్రయత్నం చేయండి. కొత్తగా ఎవరైనా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక టాపిక్‌లోకి అయితే వెళ్ళిపోదాము. అయితే మీకు లేటెస్ట్‌గా ఉన్నటువంటి సమాచారం ప్రకారము సో క్లియర్‌గా అయితే చెప్తున్నానండి. సో పెన్షన్ వెరిఫికేషన్‌లో భాగంగా గత నెలలో అంటే ఆగస్టు నెలలో పెన్షన్ రద్దు లేదా పెన్షన్ రకం మార్పు, పింఛన్ కొనసాగింపు నోటీసులు అందుకున్న వారికి తదుపరి సదరం అసెస్మెంట్ అయ్యేంత వరకు పింఛన్ కొనసాగింపు అవుతుంది అని చెప్తున్నారు. అలానే నోటీసులు అందుకున్న వారికి మరలా రీఅసెస్మెంట్ కొరకు ప్రభుత్వం ఇంకనూ తేదీలు ఖరారు చేయలేదు. కావున గత నెలలో ఎవరైతే పెన్షన్లు తీసుకున్నారో అందరికీ ఈ నెల పెన్షన్ అందుతుంది అని చెప్తున్నారు. ఇక్కడ చూడండి, 2 అప్డేట్స్ అనేటివి ఇక్కడ క్లియర్‌గా అయితే చెప్పారు. ఇందులో ఏం చెప్తున్నారంటే, సో మెడికల్ మరియు వికలాంగుల పెన్షన్‌లకు సంబంధించి వెరిఫికేషన్ అయితే జరిగింది కదా! కొత్త సదరం సర్టిఫికేట్‌లు అనేటివి ఇచ్చారు కదా! సో వాటి యొక్క ఆధారంగా మీ యొక్క పెన్షన్ రద్దు కావడము, పెన్షన్ రకము చేంజ్ కావడం. అంటే ఎగ్జాంపుల్‌కి ఇక్కడ మీరు వికలాంగుల పెన్షన్ తీసుకుంటూ ఉన్నారు. మీరు దానికి ఎలిజిబుల్ కారు అనుకోని మిమ్మల్ని మీ యొక్క పెన్షన్‌ని రూ. 4,000 పెన్షన్‌లోకి మార్చుంటారనమాట. అలా మార్పు చేసినప్పుడు అప్పీల్ చేసుకోమని చెప్పి ప్రభుత్వమే చెప్పింది. సో చాలామంది కూడా అప్పీల్ అయితే చేసుకున్నారు గదా! సో వారికి సంబంధించి సో తదుపరి అసెస్మెంట్ కొరకు అంటే ఈ యొక్క పెన్షన్‌లన్నిటిని గూడా అప్పీల్ చేసుకున్నటువంటి వాళ్ళని వెరిఫికేషన్ అయితే చేసేసిన తర్వాత మీకు మళ్ళీ కూడా ఇంకొక నోటీస్ అనేది వస్తుంది రీఅసెస్మెంట్‌కి వెళ్ళమని. సో అప్పటి వరకు మీకు ఆ డేట్స్ ఇచ్చేంత వరకు, ఆ సర్టిఫికేట్‌లు వచ్చేంత వరకు, అంటే ఆ నోటీసులు వచ్చేంత వరకు మీకు పెన్షన్ అయితే ఏదైతే ఈ యొక్క సెప్టెంబర్ నెలలో ఇచ్చారో ఆ పెన్షన్‌నే కొనసాగిస్తూ వస్తారు అని చెప్తున్నారు. సింపుల్‌గా చెప్పాలంటే ఈ సెప్టెంబర్ నెలలో పెన్షన్ ఎవరైతే పొందారో వారందరి పేర్లు మళ్ళీ అక్టోబర్ నెలలో సేమ్ అదే విధంగా రావడం జరుగుతుంది. ఎలాంటి మార్పులు, చేర్పులు లేకుండా. అయితే ఇక్కడ మరొక అప్డేట్ ఏముందంటే, కొత్తగా సదరం సర్టిఫికేట్ తీసుకున్నారు. అంటే కొత్తగా నోటీస్ అనేది తీసుకున్నారండి మీరు. సో మీకు సంబంధించి రీఅసెస్మెంట్ డేట్స్ అనేటివి ఇంకా కన్ఫర్మ్ చేయలేదన్నమాట. ఎందుకు చెప్పిందంటే గవర్నమెంటే చెప్పింది. ఈ యొక్క మెడికల్ వికలాంగుల పెన్షన్‌ల యొక్క వెరిఫికేషన్స్ అనేటివి ప్రస్తుతానికి నిలుపుదల చేసి, ఎవరైతే అప్పీల్ చేసుకొని ఉన్నారో వారికి సంబంధించిన పూర్తి వివరణతో మళ్ళీ రీఅసెస్మెంట్ నోటీస్ ఇవ్వమని చెప్పిందన్నమాట. సో కాబట్టి ఇక్కడ ఇవంతా కూడా పూర్తయ్యేందుకు 2 నెలలు టైం అయితే ఇచ్చుందన్నమాట గవర్నమెంటు. ఈ 2 నెలలు మీకు యాజ్ టీజ్‌గా సెప్టెంబర్ నెలలో ఏ పెన్షన్ అయితే వచ్చిందో అదే పెన్షను అక్టోబర్ నెలలో కూడా రావడం జరుగుతుందని చెప్పారన్నమాట. సో ఇక్కడ మీకు అర్థమైందని అనుకుంటున్నాను. సో ఈ విధంగా పెన్షన్‌లకు సంబంధించి ముఖ్యంగా మెడికల్, వికలాంగుల పెన్షన్‌లలో ఎవరైతే అప్పీల్ చేసుకున్నటువంటి వాళ్ళు ఉన్నారో, అదే విధంగా కొత్తగా నోటీస్ పొందినటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వారికి సంబంధించి లేటెస్ట్‌గా గవర్నమెంట్ నుంచి వచ్చినటువంటి అప్డేటెడ్ సమాచారం ఇదేనన్నమాట. అయితే ఇక్కడ మీకు ఒక ప్రాసెస్ అనేది నేను చెప్తాను వినండి. అప్పీల్ చేసుకున్నటువంటి పెన్షన్‌లకు సంబంధించి వెరిఫికేషన్ అనేది ఏ విధంగా జరుగుతుందనేది మీకు చెప్తాను. సో అప్పీల్ చేసుకున్నటువంటి వాళ్ళు ఎవరుంటారు? పెన్షన్ రద్దయిపోయినటువంటి వాళ్ళు, పెన్షన్ రకం చేంజ్ అయినటువంటి వాళ్ళు ఉంటారనమాట. సో వీరందరూ కూడా డాక్యుమెంట్స్ అనేటివి సబ్మిట్ చేసుంటారు. ఎక్కడ? ఎంపీడీఓ ఆఫీస్‌లో లేదా మున్సిపల్ ఆఫీస్‌లలో డాక్యుమెంట్స్ అనేటివి ఇచ్చి ఉంటారు. సో వీరికి సంబంధించి ఒక ప్రత్యేకమైన టీమ్ అనేది వీరి యొక్క డాక్యుమెంట్స్ అనేటివి మాన్యువల్‌గా చెక్ చేస్తుందనమాట. సో మాన్యువల్‌గా చెక్ చేసుకున్నప్పుడు వీరి యొక్క పెన్షన్ అనేది నిజంగా ఎలిజిబుల్ అయితే మీకు తదుపరి నోటీస్ అనేది గ్రామ వార్డు సచివాలయంకైతే మళ్ళా మీరు రీఅసెస్మెంట్‌కి వెళ్ళమని చెప్పి నోటీస్ అనేది వస్తుంది ఒక రకంగా. ఇంకొక రకంగా అసలు మీరు నిజంగానే ఎలిజిబుల్ కాకపోతే మీ యొక్క పెన్షన్ అనేది శాశ్వతంగా నిలిపివేయబడుతుంది అని చెప్పి మీకు నోటీస్ అనేది రావడం జరుగుతుంది. సో ఇవన్నీ కూడా ఎప్పుడు రావచ్చంటే అక్టోబర్‌లో రావచ్చు ఖచ్చితంగా. ఎందుకంటే 2 నెలల టైం అయితే ఇచ్చిందనమాట అప్పీల్ చేసుకున్నటువంటి పెన్షన్‌లకు సంబంధించి ప్రభుత్వం. సో ఇప్పుడు మళ్ళీ కూడా అంటే రీఅసెస్మెంట్ కొరకు వెళ్ళినటువంటి వాళ్ళకి సంబంధించి మళ్ళీ కూడా వైద్య పరీక్షలు, అదేవిధంగా ఎంక్వైరీ అంతా కూడా జరుగుతుంది. సో అక్కడ మీరు నిజంగా ఈ పెన్షన్‌కి ఏ పెన్షన్‌కి అయితే ఎలిజిబుల్ అవుతారో మెడికల్ విభాగంలో లేదా వికలాంగుల విభాగంలో ఆ పెన్షన్ అయితే ఫైనల్ చేసేస్తారు. సో ఇక్కడితో క్లోజ్ అయిపోతుందన్నమాట.
ఇక రిమైనింగ్ కొత్త వాళ్ళకి అంటే ఇక్కడ మెడికల్ వికలాంగులలో కొత్తగా నోటీస్ అందుకున్నటువంటి వాళ్ళకి సంబంధించి సో వారికి సంబంధించి రీఅసెస్మెంట్ డేట్స్ అనేవి వస్తాయన్నమాట. అవి కూడా మనకు అక్టోబర్ నెలలో వస్తాయి. ఆ నోటీసులు కూడా గ్రామ వార్డు సచివాలయంకి అయితే రావడం జరుగుతుంది. ఆ నోటీస్‌లోనే క్లియర్‌గా ఇన్ఫర్మేషన్ అనేది అందిస్తారు. ఏ హాస్పిటల్‌కి వెళ్ళాలి, ఎక్కడ డేట్స్ అనేటివి ఇస్తారనమాట. అలానే ఈ యొక్క మెడికల్ మరియు వికలాంగుల పెన్షన్‌కి సంబంధించి కొత్తగా స్లాట్స్ అనేటివి ఓపెన్ అవుతాయి అక్టోబర్ నెలలో కొత్త సదరం సర్టిఫికేట్‌ల కోసం. కేవలం 2 లేదా 3 రోజుల్లో స్లాట్స్ అనేటివి క్లోజ్ అయిపోతాయన్నమాట. సో వచ్చినప్పుడు నేను మీకు తప్పకుండా తెలియజేస్తాను. సో మిస్ అవ్వకూడదనుకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన బెల్ సింబల్‌ని ఆల్ నోటిఫికేషన్‌తో ఆన్‌లో పెట్టుకోండి. సో ఈ విధంగా ఉన్నాయండి. సో పెన్షన్‌లకు సంబంధించి అక్టోబర్ నెలలో మార్పులు, చేర్పులు. అలానే మనకు ముఖ్యమైన సమాచారం ఏంటంటే అక్టోబర్ నెలలో పెన్షన్స్ అనేటివి 1, 3 తేదీల్లో అయితే పంపిణీ చేస్తారు. ఎందుకంటే 2వ తేదీన సెలవు దినం అయితే ఉంది. 1, 3 తేదీల్లో మీకు పెన్షన్స్ అనేటివి ఇవ్వడం జరుగుతుందన్నమాట. ఆగస్ట్ నెలలో మీరు ఏ పెన్షన్ సెప్టెంబర్ నెలలో ఏ పెన్షన్ అయితే పొందారో అదే పెన్షన్ మీకు కొనసాగుతుంది అక్టోబర్ నెలలో. మీకు పెన్షన్ పోయిందని మీరు అప్పీల్ చేసుకొని ఉంటే ఈ యొక్క పెన్షన్ అనేది యాజ్ టీజ్‌గా మీకు సెప్టెంబర్ నెలలో ఇచ్చినటువంటి పెన్షన్‌నే అక్టోబర్ నెలలో ఇస్తారు. ఓకేనా? సో ఇదండి ఫైనల్‌గా ఇన్ఫర్మేషన్. సో వీడియో నచ్చిందా? లైక్ చేయండి. అలానే కొత్తగా ఎవరైనా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఛానల్ ద్వారా ప్రభుత్వ పథకాలకు సంబంధించినటువంటి అప్డేట్స్ అనేటివి లేటెస్ట్‌గా వచ్చేటువంటి అన్నిటిని కూడా పోస్ట్ చేస్తూ ఉంటాను. ఓకేనా? థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. లైక్ చేయండి. ఎక్కువ లైక్ చేస్తే అందరికీ కూడా ఈ సమాచారం అనేది యూట్యూబ్ ద్వారా రీచ్ అవుతుందన్నమాట. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వన్స్ అగైన్.